హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బంగారు కొండ ఏమేం చేశాడో చెప్తాను. నాకు వాడికి కట్టీఫ్ అనమాట. వాడి వల్ల నేను తిట్టించుకుంటున్నాను. తప్పేమో వాడు చేస్తాడు, తిట్టించుకునేదేమో నేనేం చేశానని నన్ను తిడతారు. వాడు కూడా అదే అంటాడేమో, నేనేం చేశానని నన్ను తిడుతున్నావు అని. సరే, నేను ముందు చెప్తాను సంగతి ఏందనేది, తర్వాత జడ్జిమెంట్ మీరు ఇవ్వండి. అందరు సప్పు ఫ్యాన్స్ కాబట్టి సప్పు మీద పార్షియాలిటీ చూపించకూడదు, ఓకేనా? ఓకే, అసలు ఏం జరిగిందంటే, నిన్న మధ్యాహ్నం లంచ్ తర్వాత మార్నింగ్ నుంచి వాటర్లోనే ఉన్నాడనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి. సో ఇంకా మధ్యాహ్నానికి కొడతా ఉన్నాడు వాటర్, నన్ను బయటికి తిండి. సరేలే, ఒక్కసారిగా కంప్లీట్గా వాటర్లో ఉండాలంటే ఉండలేడు కదా. సో అందరితో పాటు ఏసీ రూమ్లో పడుకొని ఉన్నాడు, బయట వేడిగా ఉంటుంది కదా అని. ఇంకా మధ్యాహ్నం 2-2:30కి పడుకున్నవాడు నైట్ 10 వరకు లేవలేదు వాడు, తెలుసా. మేము అసలే కాసేపు బయటికి వెళ్దాము, సండే కదా, పార్క్ అలా తిప్పొద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. 5ంటికి చూసా లేవలేదు. వీడి వల్ల వెయిట్ చేసి మాకు లేట్ అయిపోయింది. సరే నువ్వు పడుకోరా అని చెప్పి మేము వెళ్ళిపోయాం అనమాట, వీడిని వదిలేసి. వాడు హాయిగా పడుకుంటున్నాడా. నైట్ 10 వరకు లేవలేదు. అప్పుడు లేపితే వచ్చి ఎందుకంటే తిట్టానని, టైము పడలేదా, ఎంతసేపు పడుకుంటావు, లేవాలని తెలీదా, ఆకలి నిద్ర ఏం లేదా నీకు, నీళ్ళు కూడా తాగాలనిపించలేదా, ఇంతే. ఇదే తిట్టింది. తిట్టడం అంటే ఇంకేం తిట్టను, ఇదే అనమాట. కనీసం వాటర్ కూడా తాగాలనిపించలేదా, ఎంతసేపు పడుకుంటావు నువ్వు అని చెప్పి తిట్టేసి వాడిని తీసుకొచ్చి వాటర్లో వేసా. వాడు మొహం చూడండి ఎలా మాడిపోయిందో. అస్సలు తినలేదు. తినిపిస్తున్నా, నిన్ను కాదులే, ఇంకెప్పుడు తిట్టనులే, నేను నిన్ను తిట్టలేదమ్మా, జస్ట్ వాటర్ తాగాలి కదా అని చెప్పి చెప్తున్నాను అంతే. ఇలా చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా వీడిని వదిలేసి వెళ్ళాం కదా, హాయిగా కాసేపు పార్క్లో తిరిగి ఇంకేముంది స్నాక్స్ ఐటమ్ పానీపూరి, గోబీ ఇలాంటివన్నీ తినేసి ఐస్ క్రీమ్స్ అవి తెచ్చుకొని హాయిగా వచ్చిన తర్వాత చూస్తే వాడు పడుకుని ఉండేసరికి ఇంకోపం వచ్చింది, తిట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు నైట్ ఏం తినలేదు, ఇంకా అలాగే పడుకున్నాడు. ఎంతసేపు బతిమాలినా తినలేదులేండి. ఇంకా ఇది ఉదయం అనమాట. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, వీడిని అలా వదిలిపెట్టి వాటర్ పట్టి ఇంకా ఫుడ్ తీసుకొద్దాం అని చెప్పి లోపలికి వచ్చాను. అంటే ఇప్పుడు గాలి ఎక్కువ ఉంటుంది కదా ఈ టైంలో సమ్మర్లో. సో ఒక్కసారిగా డోర్ అలా పడిపోయింది అనమాట, కిచెన్ దగ్గర డోరు. వితిన్ సెకండ్స్ అలా భయం వేసిందనమాట. ఎందుకంటే వీడు అక్కడే ఉన్నాడు. ఆ డోర్ ఫోర్స్గా కొట్టుకునేసరికి డోర్ తీయంగానే వీడు పక్కనే, కొంచెం కూడా డిస్టెన్స్ లేదనమాట. బై మిస్టేక్ ఆ కాళ్ళకో చేతులకో పడుంటే ఏంటి సంగతి. తల దగ్గర అయినా ఫోర్స్గా కొట్టేసేది, బట్ హెడ్ అంటే లోపలికి పెట్టేసుకుంటాడు. సో అంత భయపడలేదు కానీ, బట్ కాళ్ళు చేతులు లేకపోతే ఆ నెయిల్స్ దగ్గర ఒక్కసారిగా అసలు పడితే ఏంది. వాడున్నా సరే ఆ ఫోర్స్కి కొట్టుకొని బయటకు వచ్చేసేవాడు, వచ్చి కిచెన్లో పడేవాడు డోర్ లోపల నుంచి. ఇంకా చూసి మా అమ్మ నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. ఆ డోర్ పడిద్దని తెలుసు కదా అంటే నేనేమనుకున్నాను, జస్ట్ స్టిక్స్ తీసుకొని వెళ్ళి వేయడమే కదా ఫుడ్ అనుకొని ఇలా వచ్చాను. అలా వెళ్ళేలోపు ఎంతసేపు గాలి వచ్చింది. వాడు భయపడి ఇంకా తినలా, పైకి కిందకి తిరుగుతూ ఉన్నాడు. ముందు ఎత్తుకొని ఓదార్చు, ఏం కాలేదులే అని చెప్పి ముందు వాడిని, అంటే చిన్నపిల్లలు మనం ఎలా ఎత్తుకొని వీపు మీద తట్టుతాం, ఏం లేదులేమ్మా ఏం లేదులే, అలా ఎత్తుకుంటే కానీ వాడికి భయం పోదన్నమాట. మా అమ్మ ఇంకా అరుస్తూ ఉంది, ముందు వాడికి భయం పోని తర్వాత తింటాడు నిదానంగా, ఎందుకు వదిలేసేళ్ళావు, నీకు తెలియదా డోర్ పడిద్దని, పడితే ఏం అవ్వాలని, ఆ తల ఏం అవ్వాలి, లేదు కాళ్ళు చేతులు తగిలితే ఏం చేయాలని, ఇక్కడ డాక్టర్స్ ఉంటారా, అసలు ఎంత పెయిన్, ఎక్కడైనా ఎత్తుక్కొని పరిగెత్తాలి. కాసేపు బాగా టెన్షన్ పడ్డాం, బట్ వాడికి ఇంకా టెన్షన్ తీరలేదట్టుంది. పైకి కిందకి కొట్టుకుంటా ఉన్నాడు కానీ ఫుడ్ ఏం తినలేదు. ఆ స్టిక్స్ ఏమన్నా తినట్లేదేమో అని చెప్పి నేను ఇది నాన్ వెజ్ పెడుతున్నా, అస్సలు ఏది ముట్టుకోలేదన్నమాట. ఇలా ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కోలాగా, అందుకే ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరి లైఫ్ అయినా అంతే, మందైనా పెట్స్ పైన జాగ్రత్తగా చూసుకోవాలనుకునేది అందుకే అట్టుంది. నైట్ ఏం తినలేదు కదా, సో ఎర్లీ మార్నింగ్ లేసాడట్టుంది. ఇంకా అమ్మ ఎత్తుకొని తీసుకెళ్ళి హాయిగా
అంటే పైన పడుకోబెట్టుకున్నా, ఏం తినలేదు కదా అలాగే పడుకుంటున్నాడు కదా అని చెప్పి నా పైన పడుకొని ఉన్నాడు. ఎప్పుడు పక్కకు దొరిలాడో ఎర్లీ మార్నింగ్ అమ్మ చూసుంటుంది. ఇంకెత్తుకొని వెళ్ళి వాటర్లో వేసి కొంచెం ఫుడ్ అది వేసి ఇంకా ఒక 1 అవర్ వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, కాసేపు ముచ్చట్లాడుకొని ఇద్దరు మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టింది. ఇప్పుడు 10-11 ఆ టైంలో అనమాట. ఇంకేం తినలేదు. సరే మార్నింగ్ ఏమన్నా తిన్నాడేమో అనుకొని ఇంక నేను ఊరుకున్నా. ఇంకా భయపడుతున్నాడు కదా, కామ్గా మా అమ్మ తీసుకొచ్చి పైన పడుకోబెట్టుకొని నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇద్దరు. బయట అదే జరుగుతూ ఉంటుంది. వదిలేసిందా నిన్ను, అంతే పట్టించుకోదు, దెబ్బ తగిలితే ఏం చేయాలనుకుంది, ముందు బకెట్లో వేసి వెళ్ళాలని తెలీదా, కింద వదిలేసి ఎవరు వాటర్ పట్టమన్నారు, లేదు వాటర్ పట్టే టైంలో ఇంకో బకెట్ ఉంది కదా దాంట్లో వేయొచ్చుగా, ఇలా అంటా ఉన్నదనమాట. పెద్ద టబ్స్ తీసుకొద్దాం అంటే అసలు ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ దగ్గరలో. మరి నెల్లూరులో దగ్గరలో ఏమీ అంటే మేమున్న ఏరియాలో ఎక్కడా లేవన్నమాట. ఆన్లైన్లో అన్నా చూసి పెట్టుకుందాం అని చూస్తున్నా. సర్లే ఎలాగో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఇంకెందుకులే అన్నట్టు మళ్ళీ ఊరుకున్నా. బట్ వాళ్ళ పెద్దమ్మ ఊరుకోదుగా, మనోడి కోసం తెప్పించి పెట్టిద్ది ఈసారి వచ్చేటప్పటికి. ఓకే, రాత్రి వాడిని తిట్టినందుకు ఉదయాన్నే నేను తిట్టించుకున్నాను, అయిపోయింది. ఇది చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో కదా. ఆ బేబీ ఎలిఫెంట్ని మమ్మీ ఎలిఫెంట్ లేపుతుందనమాట. అసలు ఎంత బాగున్నాయి, ఎన్ని క్యూట్ ఇమేజెస్ వస్తున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. ఇంక ఇది వచ్చేసరికి అతను మధ్యలో ఉన్నాడు కదా ట్రాలీ పట్టుకొని, 74 years అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఫారిన్లో ఇరుక్కుపోయారు ఆ పాస్పోర్ట్ ఇష్యూ వల్ల. ఇక్కడికి రాలేక చాలామందిని కనుక్కొని ఎలాగో ఎట్టకేలకి ఇప్పుడు వచ్చారంట ఇండియాకి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిద్దో కదా. బట్ ఇన్ని సంవత్సరాలు ఎంత బాధపడి ఉంటారు, దేశం కాని దేశంలో వెళ్ళి ఇరుక్కుపోయి పాస్పోర్ట్లు లేక రాలేక. అమ్మో, తలుచుకుంటేనే 40 సంవత్సరాల నుంచి ఉన్నారంట అక్కడ. వాళ్ళ అమ్మగారి ఆశీర్వాదమే కదా, 95 years అంట ఆవిడకి. ఎట్టకేలకి ఇప్పుడు వచ్చి ఆవిడని కలుసుకున్నారు అంటే అమ్మో, ఉద్యోగం కోసం అని వెళ్ళి ఇరుక్కుపోయిన వాళ్ళు. ఓకే, మీ టర్టిల్స్ అయితే జాగ్రత్త. ఈ ఎండల్లో ఎక్కువసేపు బయట ఉంచొద్దు, ఎక్కువసేపు వాటర్లోనే ఉంచండి. ఫుడ్ సరిగ్గా తిన్నా తినకపోయినా వాటర్ అన్న కడుపు నిండా తాగనివ్వండి. వాటర్ మాత్రం రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండండి, మార్నింగ్ ఈవినింగ్ చేంజ్ చేస్తూనే ఉండండి. ఇవి హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేం. సో రాకుండా చూసుకోవడానికి ఈ ఫ్రెష్ వాటర్లో ఉంటే చాలు, ఇంకా అంతకన్నా ఏం అవసరం ఉండదు. సో జాగ్రత్త. బాయ్.